మీకు అంతవరకు ఎందుకండి? హంపి విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించి తదనంతర కాలంలో రామరాయల వారు అకస్మాత్తుగా ఆ మోసపూరితమైనటువంటి యుద్ధంలో తుంగభద్రా నదికి అవతల వైపు బళ్ళకి కాగడాలు కట్టి చీకట్లో పంపించేస్తే సైన్యం వెళ్ళిపోతోందనుకుని తన సైన్యాన్ని పంపించేశాడు రామరాయలు. వాళ్ళు చీకట్లో తెప్పలు వేసుకుని నది దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో రామరాయలు వారు ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. అది ఉన్మాదం వచ్చి ఆ రాజును కూడా ఎక్కించుకోకుండా కింద పారేశారు, చంపేశారు రామరాయలు వారు. రామరాయలు చచ్చిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో విజయనగరం కోటని 6 నెలలు దోచుకున్నారు. 6 నెలలు రాత్రింపవళ్ళు దోచుకున్నారు దాంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని. అంటే అంత కన్ను ఉంటుంది, అంత ఐశ్వర్యం ఉన్నటువంటి సింహాసనాల మీద, అటువంటి అంతఃపురాల మీద. కాబట్టి మీరు దాన్ని ఒక కాకతాళీయంగా ఏదో చాలా సామాన్యమైన విషయంగా మీరు భావన